ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ షారూక్ ఖాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన చాలా అరగెంట్. ఇది ఇవాల్టి విషయం కాదు షారూక్. 22 సంవత్సరాల క్రితం మీరు ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఆడియన్స్లో ఒకరు అమితాబే నంబర్ 1 అని చెప్పారు. అప్పుడు మీరు ఏమన్నారంటే ఆయన గ్రేటెస్ట్ అయ్యుండొచ్చు, కానీ నేను గ్రేటెస్ట్ కన్నా బెటర్ అన్నారు. అది ఆ ఎపిసోడ్ మీ దగ్గర ఉందా? ఉంది. లేదంటే నేను దాచేవాణ్ణి. అదేంటంటే చిన్నతనంలో పొరపాటుగా అలా మాట్లాడతాం కదా, అందుకే అలా భావించి నన్ను వదిలేయండి సార్. దానికోసం మాత్రమే కాదు, నేను ప్రతి ఒక్కరితో చెప్తుంటాను. అదేంటంటే మన మీద మనకు నమ్మకం ఎక్కువగా ఉండాలని, పైగా ఆ వయసులో మనకు అందరికంటే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని. మానవుడిగా తప్పులు జరుగుతాయి, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నాకు బాగా తెలుసు నేనంతా మంచి యాక్టర్ కాదని. అప్పుడు నాకు యాక్టింగ్ కొంచెమే తెలుసు. చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా మాట్లాడతాము. ఇప్పుడు 25 తర్వాత నాకు అర్థమైంది, నాకు పెద్దవాళ్ల గొప్పతనం గురించి తెలీదు, ఎందుకంటే నాకంత అవగాహన లేదు. ఒకవేళ నేనలా మాట్లాడుంటే అది నా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్లే అలా జరుగుంటుంది. మీరు ఇది కూడా చెప్పారు, మీరు డైరెక్టర్స్తో పనిచేసేటప్పుడు మీ కండిషన్స్ చెప్పిన తర్వాతే పనిచేస్తాను అని. ట్రీట్మెంట్ బాగుండాలని మీరు ముందే చెప్పిన తర్వాతే పనిచేస్తారట. అది కరెక్ట్గానే చెప్పారు. అదేంటంటే నా మాటలకు అర్థం ట్రీట్మెంట్ బాగుంటే చాలు, మిగతాదంతా అనవసరమని. లేదు లేదు, నేను అలాంటి వాణ్ణి కాదు. నేను చాలా ప్రేమగా పనిచేస్తాను. ఇప్పటికీ నాకు కండిషన్స్ ఉన్నాయి. నేను ఏ డైరెక్టర్తో పనిచేసినా నాతో ప్రేమగా పని చేయించుకోండి అని, కోప్పడకండి, సమయానికి పిలవకండి అని, ఒక పిల్లాడిగా ట్రీట్ చేయండి అంటాను. అది వాళ్ళకు వెర్రితనంగా కనిపిస్తే నేనేం చేయలేను. 50 ఏళ్ల పైబడ్డాక నేను అలాగే ఉన్నాను, అదే పెంకితనంగా, నాకు నచ్చినట్టుగా. ఇప్పుడు కూడా మీరు అలాగే అనుకుంటున్నారా, అందరికన్నా షారుఖ్ ఖానే గొప్ప అని? ఈ లోకమే ఒప్పుకుంది. అయితే మీరు ఇంకా మారలేదు. 22 సంవత్సరాల క్రితం నేను అరగంటగా ఉన్నాను, ఇవాళ అలాగే ఉంటాను, రేపు అలాగే ఉంటాను. అది అలాంటిదేం లేదు సార్. అది నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్. ఏదో తమాషాగన్నాను. కాకపోతే ఏది నిజమో అది మాత్రమే నిజం. 22 ఏళ్ల ముందు నేను చాలా అందంగా ఉన్నాను, చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాను, పైగా ఇప్పటికీ అలాగే ఉన్నాను కదా. అది కాదు, అంటే మీరు వాళ్ళు ఇది కూడా చెప్పకుంటే ఎలా చెప్పండి? ఢిల్లీ వాళ్ళు ఏదైనా చెప్తారు, చెప్పగలరు. మీరు ఇది హ్యూమరస్ గా ఏం చెప్పలేదు. మరి నా దగ్గర మీ ఇంటర్వ్యూ ఉంది. ఇది జనవరి 2016లో వచ్చిన మ్యాగజైన్. ఇందులో మీరు ఏమన్నారంటే, పీపుల్ డోంట్ అండర్స్టాండ్, ప్రజలు అర్థం చేసుకోరు. నేను ఈ ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ యాక్టర్, ప్రపంచంలోనే. అవును, ఇది నేను చాలా బాధలో చెప్పాను. ఇది నేను కంప్లైంట్గా చెప్పాను, షో అప్ చేయడం కోసం కాదు. నేను 2వ స్థానంలో ఉన్నాను, ఫస్ట్లో కాదు. ఎందుకో ఫస్ట్లో లేనని నాకు చాలా బాధగా అనిపించింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా అబద్ధం. నేను మీకు చిన్న కథ చెప్తాను. ఈ న్యూస్ వచ్చినప్పుడు నా సినిమా హ్యాపీ న్యూ ఇయర్ తీస్తున్నాము. ఆ సినిమా కోసం క్లైమాక్స్ సెట్ వేశాము. ఆ తర్వాత ముంబైలో మా ఆఫీస్ దగ్గర ఒక రోడ్డు ఉండేది. మేమక్కడికి వెళ్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ కరీం దగ్గర నుంచి కాల్ వచ్చింది. షారుఖ్, సెట్ వేయడానికి మన దగ్గర డబ్బులేవన్నారు. నేను వెంటనే ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందేమో చెప్పండి, నేను అక్కడికి వెళ్లి ఆడతానన్నాను. సెట్ వేయడానికి డబ్బు లేవు, కానీ ఆ సెట్ చాలా పెద్దది, పైగా క్లైమాక్స్ ఆ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆయన నాతో ఏమన్నారంటే, నా దగ్గర డబ్బు లేవు, 12 రోజులప్పుడు డబ్బు కట్టాలన్నారు. వెంటనే నేనేమన్నానంటే, ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందేమో చూడండి, నేను డాన్స్ వేసి డబ్బు సంపాదిస్తానన్నాను. ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాము. ఆ సమయంలో ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశాను. నా దగ్గర డబ్బు లేనప్పుడు షారుఖ్ ఖాన్ ఇస్ ద సెకండ్ రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అని రాసుంది. ఇదంతా చెడ్డమయ్యా. సెట్ వేయడానికి డబ్బు లేవు, కానీ ఇలా రాశారని ఇది నాకు చాలా విచిత్రంగా వింతగా అనిపించింది. అది కాదు, మీరు ఇది కూడా చెప్పారు, వాళ్ళందరూ ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నేను వరల్డ్లోనే 2వ వ్యక్తిని, యాక్టింగ్ వల్ల డబ్బులు సంపాదించట్లేదు. నేను యాక్చువల్గా సంపాదించలేదు. యాక్చువల్గా నేను సినిమాలకు డబ్బు తీసుకోను. యాక్చువల్గా ఇప్పుడు నా యాక్టింగ్ చూసి ఎవరూ నాకు డబ్బులు ఇవ్వడం లేదు కదా. పైగా నేను చేసేది యాక్టింగా. జెన్యూన్ గా నేను డబ్బులు తీసుకోను. నేను ఎండోస్మెంట్స్ కు తీసుకుంటాను, నా షోస్ కు తీసుకుంటాను. నేను చాలా కష్టపడి పనిచేస్తాను. నా ప్రొడ్యూసర్స్ కి ఎప్పుడు నేను చెప్తాను, డబ్బుని సినిమాలో పెట్టండి, అప్పుడే అది బాగొస్తుందంటారు. అది నిజము. నాతో పనిచేసిన ఏ ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ ఈ ప్రోగ్రాంకి వచ్చినట్టయితే వాళ్ళంటారు, షారుఖ్ ఖాన్ డబ్బులు తీసుకోరు, డబ్బులంతా సినిమాలో పెట్టమని. ఒకవేళ సంపాదిస్తే ఇవ్వమంటారు. ఇది నేను నిజంగా చెప్తున్నాను. నేను గడిచిన 15-20 ఏళ్లలో ఎవరి దగ్గర నేను సినిమాకింత డబ్బు కావాలని ఎవరిని అడగలేదు. కానీ మిగతా పనులు ఎంతగా చేస్తానంటే నేను అందులోనే సంపాదిస్తాను, అందులోనే తింటాను. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం.
మంచి ఫిల్మ్స్ చేశాను, అలాగే చెడ్డ ఫిల్మ్స్ కూడా చేశాను. నాకు తెలిసినంత వరకు సినిమా తీయడం అంటే ఒక పూజలా భావిస్తుంటాను. అది నాకు దైవం. నేను బిజినెస్ లాగా సినిమాల్లో ఎప్పుడూ ప్రవర్తించలేదు సార్. మిగతా విషయాలన్నీ నేను బిజినెస్ లాగే చేస్తాను, కానీ సినిమాల్లో పనిచేయడానికి మాత్రం నేను జెన్యూన్ గా డబ్బులు తీసుకోను. కానీ పబ్లిక్ ఇలాగే అనుకుంటున్నారు. అవును, షారుఖ్ ఏం చేసినా డబ్బు కోసమే ఈ చేస్తారు అని. విషయంలో మీరు ఏ ప్రొడ్యూసర్ని అడిగినా సరే నేను డబ్బు కోసం పనిచేశానంటే నేను దేనికైనా సిద్ధమే. నన్ను ఉరిశిక్ష కూడా వేయొచ్చు. మీరు ఎవరినైనా అడగచ్చు, డైరెక్టర్స్ గాని ప్రొడ్యూసర్స్ గాని. నేను డబ్బులు అడగలేదు. మీరు డబ్బుని సినిమాలో పెట్టండి. అలాగే జెన్యూన్ గా నేను ఏమంటానంటే దిస్ ఈస్ ద మై గ్రేటెస్ట్ థింగ్ ఐ కెన్ డూ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సో నా లైఫ్లో ఎప్పుడూ నేను ఆ విధంగా ప్రవర్తించలేదు. కానీ నేనేం విన్నానంటే కొంతమంది ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తారు, డబ్బు కోసం చేస్తారు, నేను మనసు పెట్టి నా చేస్తారు. మనస్సు, ధనము, డబ్బు. సినిమాలో ఇది నా పాట. तन मन धन सब है ఇదంతా నీకే तेरा సొంతము. ఇది నేను ఏ అమ్మాయి కోసం పాడలేదు, సినిమా కోసం పాడుతున్నాను. बिन నువ్వు లేకుంటే तेरे నేనసలు లేనే क्या है లేదు. मेरा सचमुच ఇదంతా रात నిజం. दिन నేను तेरे రాత్రి పగలు गुन ఇదే చేస్తూ गाता ఉంటాను. रहूं సినిమాల కోసమే చేస్తాను. నేను మనసుతోటి, డబ్బుతోటి, కర్మతోటి. ఒకవేళ ఇలాగే చేస్తుంటే ఒకరోజు నేను ఫకీర్ అవుతాను. నిజం చెప్తున్నాను, నేనెప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాను. అలాగే నా జీవితంలో గొప్ప లక్ష్యం ఏమిటంటే నేను సినిమాలు తీస్తూనే ఉంటాను. చాలా మంది వాటిని చూసి ఆనందించాలి. ఇది కేవలం సంపాదన కోసం కాదు, ఖచ్చితంగా ఇలాంటి సినిమా నేను తీస్తాను. ఈ విషయంలో నేను గొప్ప నేషనలిస్ట్ ని. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు దేశం గర్వించేలా ఒక గొప్ప సినిమా తీస్తాను తప్పకుండా. ఇదే మై డ్రీమ్. సరే, అయితే మీరు సినిమాలో డబ్బులు సంపాదించట్లేదంటే ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? ఆడుతాను, పాడతాను. నేను పెద్ద పెద్ద షోస్లో పాడతాను, అలాగే ప్రైవేట్ పార్టీస్లో కూడా పాడతాను. మాషాల్లా నాకు మంచి మార్కెట్ ఉంది. అది బాగానే జరుగుతా ఉంది. ఈ కాలంలో చాలా బాగా జరుగుతోంది. నేను ఎండోర్స్మెంట్స్ చేస్తున్నాను. సంవత్సరంలో దాదాపు 20 వరకు చేస్తున్నాను. అలాగే ముఖ్యమైన విషయం చెప్తాను, ప్రేక్షకులకు నేను ధైర్యంగా చెప్పగలను. బాగా డబ్బు సంపాదించడం, భార్య పిల్లల్ని బాగా చూసుకోవడం, మంచి ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఇదేమీ తప్పు కాదు. అందరూ అంటుంటారు మెటీరియల్ గా చూడొద్దు అని. మీరు అదేంటంటే హిమాలయాలకు వెళ్ళిపోండని. డబ్బులు ఏది లేదంటారు, కానీ అందులోనే ఉంది. ముందు వాళ్లకు మంచి చదివివ్వండి, మంచి ఇల్లివ్వండి, ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేయండి. నేనేం చెప్తానంటే సినిమాలు తీయాలనుకుంటే తీస్తాను. జెన్యూన్లీ భగవంతుడు నాకు మంచి సంపాదనించాడు, దాన్ని నేను అలాగే కాపాడుతున్నాను. అది కూడా చాలా సంతోషంగా సంపాదిస్తున్నాను. 22 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ చెప్పింది నాకు బాగా గుర్తుంది. మీరు కంప్లీట్ గా రెడీ అయి జేబులో డబ్బులు పెట్టుకుని అవార్డు కొనడానికి వెళ్లారట. అవును, ప్రజలు నాతో అలాగే చెప్పారు. ఇతను డబ్బులు తీసుకుని అలా చేస్తాడు, ఇతను చాలా పెద్ద జర్నలిస్ట్ అన్నారు. సరిగా 6-7 నెలల్లో నేను చాలా వెర్రితనంగా ప్రవర్తించాను. నేను వెళ్లి నాకు అవార్డు కావాలన్నాను. అయితే ఇంకది బాజీగర్ అనుకుంటాను. నేను చాలా బాగా యాక్టింగ్ చేశాను, ఓడిపై గెలిచేవాడే బాజీగర్ అంటారు. సో నేను చాలా వెరివాళ్ళ వెళ్ళి అక్కడ మాట్లాడాను. మీరు డబ్బు తీసుకుని అవార్డు ఇస్తారని విన్నానే, నా దగ్గర 250, 300 ఉన్నాయి. ఇప్పటికీ తీసుకోండి, మిగతాది ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పాను. నాకు బాగా గుర్తుంది. ఆయన సిగ్గుపడ్డారు. చాలా మంచి మనిషి. షారుఖ్ అలా ఏం ఉండదు, దట్స్ నాట్ ట్రూ అని చెప్పారు. నేను పబ్లిక్ లో అలాగే స్టేజ్ మీదకి వెళ్లి అదే అడిగాను. ఆ తర్వాత నేను వారితోటి సార్ తప్పైంది, నన్ను క్షమించండి అన్నాను. అక్కడ అలా జరగలేదు, ఎందుకంటే నాకు దొరికింది కాబట్టి డబ్బులు తీసుకునేది వచ్చింది అని అనుకోకూడదు కదా. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీ గెలుపు వెనకతల మీ అమ్మగారే ఉన్నారని మీరు చెప్పారు కదా. ఇంకా మీరేమన్నారంటే మీ అమ్మగారు సాక్షాత్ భగవంతుడు చెవు పట్టుకుని తిప్పి మిమ్మల్ని సక్సెస్ చేయమని చెప్పారని. రాబోయే 25 సంవత్సరాలకి మీరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని, ఈ వరల్డ్ అనే మీరే ఫస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని. సెకండ్ సార్, నా వరకైతే మీరే సార్ ఫస్ట్ పెద్ద ఆర్టిస్ట్. ఫస్ట్ గా ఉంటాను. సార్, ఇప్పుడు కూడా మీరు సినిమాలు చేసేటప్పుడు ఇలా ఏమైనా అనిపిస్తుందా మీకు, చాలా సాధించేశాను నేను అని? అలాంటిది ఏదైనా? అబ్జల్యూట్లీ. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడి దయతో ఇలా ఎప్పుడూ జరగకూడదనుకుంటాను. మనము ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు ఈ లోకం వదిలి వెళ్ళకూడదనుకుంటాను. కానీ ఏం చేద్దాం, లైఫ్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది అందరికీ జరుగుతుంది. నాకు చిన్న వయసులోనే జరిగింది. సో నాకిది నమ్మకం. నా తల్లిదండ్రులు నన్ను చిన్న వయసులోనే వదిలి వెళ్ళుండకూడదని. వాళ్లకు వెళ్లే సమయం వచ్చింది. వాళ్ళు ఇంకెక్కడైనా నా కోసం వాళ్ళు మంచి పని చేయడానికి దేవుడి దగ్గర ఉన్నారేమో అనుకుంటున్నాను. వాళ్ళు దేవుడితోటి మా పిల్లోడికి ఏం కాకూడదని కోరుకుంటారు. నేనిది నమ్ముతున్నాను. నేను ఇప్పటికూడా వారంలో 1-2 సార్లు నా పిల్లలతోటి ఇంటి మేడపైకి వెళ్లి నుంచుంటాను. అక్కడ 2 నక్షత్రాలుంటాయి. అది మా అమ్మ నాన్నని నాకు నమ్మకం. నేను వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తాను, థ్యాంక్ యూ చెప్తాను. ఆ తర్వాత నా పిల్లలతో చెప్తాను, ఆ కనిపించే వాళ్లే మీ తాత నానమ్మలని. వాళ్ళకి హాయ్ చెప్పమంటాను. ఇదంతా పిచ్చితనంగా అనిపించొచ్చు, అయినా సరే ప్రే చేసొస్తారు. ఇప్పటికూడా నేను నా సినిమాలు ఎవరు చూసినా వాళ్ళు సంతోషపడాలనే కోరుకుంటాను. నేను నిజంగా నాకు ఏదైతే దొరికిందో దానికి నేను అర్హుడని నాకు అనిపించట్లేదు.
ఆ అర్హత సంపాదించుకోవడం కోసం నేను ఎంతగానో కష్టపడుతూనే ఉంటాను. ఏదో ఒక రోజు నాకిలా అనిపించాలి. మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ప్రేమ నాకు సొంతమనుకుంటాను. మిమ్మల్ని అలాగే అభిమానిస్తాను.